స్వతే నమ. ఓం శ్రీమాత్రే నమ. అందరికీ నమస్తే. ఈరోజు నేను దేవుడి దగ్గర మనం ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలో అది చెప్తాను, వినండి, శ్రద్ధగా వినండి. సో కొంతమంది చెప్తూ ఉంటారు, దేవుడితో మేము హ్యాపీగా ఉన్నామండి, దేవుడి దయతో చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్తూ ఉంటారు. కొంతమంది ఎంత పూజ చేసినా కూడా ఇది సమస్యలు అలాగే ఉంటున్నాయండి, సొల్యూషన్ అవ్వట్లేదండి అని చెప్తూ ఉంటారు. మరి దేవుడికి అందరూ ఒకటే, మరి వీళ్ళు వాళ్ళు తేడా ఏమీ ఉండదు. మరి ఎందుకు కొంతమందికి ఎందుకు నెరవేరుతున్నాయి, కొంతమంది ఎందుకు హ్యాపీగా ఉంటున్నారు, కొంతమందికి ఎందుకు సమస్యలు అలాగే ఉంటున్నాయి, ఎందుకు హ్యాపీగా ఉండట్లేదు? ఒకసారి ప్రశ్నించుకుంటే మనం దేవుడి దగ్గర కరెక్ట్గా చేస్తున్నామా మనము, అదొకసారి మనం సరి చూసుకోవాలి. సో అది ఎలాగో చెప్తాను చూడండి. సో మనం ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తాము, డాక్టర్ దగ్గరికి వెళ్తాము. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, డాక్టరు ట్రీట్మెంట్ ఇచ్చేసి ఈ మెడిసిన్ ఇస్తున్నానమ్మా, ఈ మెడిసిన్ వాడండి అని, ఈ మెడిసిన్తో తగ్గిపోతుంది అని చెప్పి పంపిస్తారు. మనం ఆ మెడిసిన్ వాడుతున్నాము, తగ్గిపోతుంది. మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ అది పెరుగుతూ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, మళ్ళీ వెళ్తాము, ఇది తగ్గట్లేదండి అనేసి. అప్పుడు డాక్టర్ ఏం చెప్తారు, మీకు ఆ డోస్ సరిపోతలేదండి ఆ మెడిసిన్, సో మీకు డోస్ పెంచుతున్నాను, ఇప్పుడు మీకు తగ్గుతుంది అనేసి మళ్ళీ మెడిసిన్ ఇచ్చి పంపిస్తారు. సో అక్కడ ఏం చేస్తున్నాడు డాక్టరు, ఫస్ట్ ఇచ్చాడు, నార్మల్గా ఇచ్చాడు, తర్వాత ఏం చేశాడు, మళ్ళీ తగ్గలేదు అంటే డోస్ పెంచాడు. సో ఇక్కడ కూడా అంతే, మనం దేవుడి దగ్గర కూడా ఏం చేయాలి, నార్మల్గా అయితే దేవుడికి దండం పెట్టు, కానీ ఆ సమస్య పెద్దగా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఆ సమస్యకు తగ్గట్టుగా మనం ఆ పూజ అనేది చేస్తూ ఉండాలి, పూజ అనేది ఎక్కువ చేయాలి. సో చిన్న స్తోత్రాలు చేసేసి పెద్ద సమస్య కొడుకంటే అది అట్లా బ్యాలెన్స్ అవ్వదు. ఎందుకంటే మనం పూర్వజన్మలో కానీ ఈ జన్మలో చేసుకున్న చెడు కర్మ అనేది ఉంటూ ఉంటుంది. ఆ చెడు కర్మ అనేది పూర్తిగా తొలగిపోవాలి అంటే దేవుడి కూడా మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఆ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండాలి కరెక్ట్గా దానికి తగ్గట్టుగా. సో 2 నిమిషాలు పెద్ద ప్రాబ్లంకి 2 నిమిషాలు పూజ చేసి సొల్యూషన్ అవ్వలేదు అంటే అవ్వదు అది. సో దాని తగ్గట్టుగా మనం స్తోత్రం సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో చిన్న స్తోత్రం అనుకోండి, ఇప్పుడు సపోజ్ లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం అనుకోండి, ఆ స్తోత్రం పెద్దది, ఒక 14-15 మినిట్స్ చేస్తే సరిపోతుంది, అది పెద్దది. అలాగే ద్వాదశ నామ స్తోత్రం ఏంటి, ఒక 2-3 మినిట్స్లో అయిపోతుంది. ఈ 2-3 మినిట్స్లో చేసి సమస్య సొల్యూషన్ అవ్వలేదంటే అవ్వదు. సో మనం ఏం చేయాలి, సమస్యకు తగ్గట్టుగా స్తోత్రాన్ని కూడా పెద్దగా చేయాలి. దాన్ని మన కెపాసిటీ, దేవుడు మనకేంటి కెపాసిటీ ఇస్తాడు, శక్తి సామర్థ్యాలు అనేవి ఇస్తాడు. సో శక్తి సామర్థ్యాలు మనకి పెరిగే కొద్దీ ఆ దేవుడి దగ్గర కూడా మనము పెంచుతూ ఉండాలి. సో ఇప్పుడు చిన్న స్తోత్రమే అనుకోండి, మీకు చిన్న స్తోత్రమే వస్తుంది అనుకోండి, చిన్న స్తోత్రం అయితే అది 5 టైమ్స్ ఆర్ 11 టైమ్స్ 21 టైమ్స్ చేయండి. లేదు పెద్ద స్తోత్రం చేయండి, దాని దగ్గరకు పెద్ద స్తోత్రం, సహస్రనామాలు అట్లాంటివి మీరు చేయండి. చేస్తే మీకు ఆ కర్మ అనేది, మీకు ఏదైతే నెగిటివ్ కర్మకు సంబంధించిన నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, చెడు ప్రాణశక్తి అదంతా కూడా దేవుడు తీసేస్తాడు. దేవుడికి కూడా మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని దేవుడు చూస్తాడు. కానీ ఏంటి, ఆ కర్మ అనేది అడ్డు వస్తూ ఉంటుంది. ఆ కర్మ అనేది అడ్డు వచ్చేసరికి దేవుడి అనుగ్రహాన్ని దేవుడు అనుగ్రహం ఇవ్వాలని చూసినా కూడా అనుగ్రహం పొందలేకపోతున్నారు. సో అందుకనే దేవుడి అనుగ్రహము పొందాలి అంటే, ఆ నెగిటివ్ కర్మ అనేది మొత్తం తొలగిపోవాలంటే ఏం చేయాలంటే ఆ బ్యాలెన్స్ చేసుకోండి. బ్యాలెన్స్ చేసుకోవడం మీరు అలవాటు చేసుకోండి. సో టాబ్లెట్స్ దగ్గర, ఫుడ్ దగ్గర ఎట్లాగైతే మనము కరెక్ట్ సరైన డైట్ తీసుకుంటూ డోస్ పెంచుకుంటూ ఎలాగైతే చేస్తామో, అలాగే ఇక్కడ కూడా దేవుడి దగ్గర కూడా కంపల్సరీ ఆ బ్యాలెన్స్, ఆ డోస్ అనేది పెంచుతూ ఉండాలి. దేవుడు మనకు శక్తి సామర్థ్యాలు పెంచే కొద్దీ కూడా దేవుడి దగ్గర కూడా మన పూజా విధానం అనేది పెంచుతూ ఉండాలి. పెంచుతూ ఉంటే అప్పుడు మనకు ఆ కర్మ అనేది దాని తగ్గట్టుగా బ్యాలెన్స్ అయ్యి కర్మ అనేది తొలగిపోయి అప్పుడు మనకు ఆ దేవుడి అనుగ్రహంతో మన జీవితం అనేది హ్యాపీగా అవుతుంది, ఆ సమస్య అనేది పరిష్కారం అవుతుంది. సో అది చూడండి, చిన్న స్తోత్రం అయితే మీరు 5 టైమ్స్ 11 టైమ్స్ 21 టైమ్స్ అలా చేయండి. లేదంటే సహస్రనామాలు కానీ అట్లా కొద్దిసేపు దానికి తగ్గట్టుగా మీరు సెలెక్ట్ చేసుకోండి స్తోత్రం. మీకు ఇష్టమైన ఏ దేవుడైనా సరే, అమ్మవారిది కానీ నారాయణుడిది కానీ ఏదైనా సరే స్తోత్రం సెలెక్ట్ చేసుకోండి. కానీ దాని తగ్గట్టుగా స్తోత్రం అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటూ ఉంటే అప్పుడు ఆ చెడ్డ కర్మ అనేది తొలగిపోయి
అప్పుడు ఆ సమస్య అనేది పరిష్కరించబడుతుంది. ఇప్పుడు పిల్లలు కూడా అంతే. ఇప్పుడు ఎంతో కాంపిటీషన్ ఉంది. సో ఆ మార్క్స్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏం చేయాలి? ప్రయత్నము చేయాలి, చదువుకోవాలి, అలాగే దాని తగ్గట్టుగా దేవుడు కూడా చేయాలి. చేస్తూ ఉంటే అప్పుడు ఎంతటి ఐఐటి, డాక్టర్ ఏదైనా సరే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా మనం ప్రయత్నము చేయాలి. ఆ దేవుడి దగ్గర కూడా ఆ పూజా విధానము, ఆ స్తోత్ర విధానం అనేది పెంచుతూ ఉండాలి. చేస్తూ ఉంటే అప్పుడు మనకు బ్యాలెన్స్ అయిపోయి అప్పుడు మన సమస్య కూడా వెంటనే పరిష్కారం అవుతుంది. అందరిలాగే మన జీవితం కూడా ఎంతో ఆనందం అవుతుంది. సో ఇదే అండి మీకు నేను చెప్తే ఇది బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో దేవుడి దగ్గర కూడా బ్యాలెన్స్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన ప్రయత్నము ఉండాలి, దేవుడి దగ్గర పూజ ఉండాలి. దైవానుగ్రహము, మన ప్రయత్నము రెండు ఉంటేనే అది సక్సెస్ఫుల్గా అవుతుంది. అది ఆ వర్క్ అనేది ఏదైనా సరే సక్సెస్ఫుల్గా అవుతుంది, మనం ముందుకెళ్తూ ఉంటాము. సో అది ఓకే కదా, అందరూ చేస్తారు కదా, అందరూ చేస్తారని ఆశిస్తూ దేవుడు అనుగ్రహము అందరూ పొందాలని, అందరూ జీవితాల్లో హ్యాపీనెస్ రావాలని కోరుకుంటూ కంప్లీట్ చేస్తున్నాను. చేసేటప్పుడు కూడా దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, మనది వింటున్నాడు అని ఆ పాజిటివ్ వైబ్రేషన్స్తోని పూజ చేస్తూ మనం ఈ బ్యాలెన్స్ చేసుకోవడం ద్వారా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అది ఆ దేవుడు సొల్యూషన్ వేలోకి మనల్ని తీసుకెళ్ళేసి వెంటనే సొల్యూషన్ చేస్తాడు. సో ఇలా మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇట్లా మనము దాని తగ్గట్టుగా మనం ఆ పూజ విధానం చేస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే ఎన్ని సమస్యలున్నా వెంటనే తీరిపోతూ ఉంటాయి. సో మనం ఎప్పుడు కూడా మంచి ప్రశాంతంగా ఆనందంగా ఉండగలుగుతాము.